వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. మనం కాలపురుష కుండల్లో రాసుల గురించి, రాసుల కారకత్వాల గురించి ఒక సిరీస్ చేసుకుంటున్నాం. దాంట్లో కాలపురుష కుండలి ప్రకారం సెకండ్ భావం అయిన వృషభ రాశి కంప్లీట్ చేసుకున్నాం. అలానే తులారాశి కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు వృషభ రాశికి తులారాశికి రెండింటికి వీనస్సే అధిపతి. సో కామన్గా వీనస్ శుక్రుడికి ఉండే కారకత్వాలు అందం, ఆర్ట్, మ్యూజిక్, ఇంటిని నీట్గా పెట్టుకోవడం, లగ్జూరియస్ ఐటమ్స్ని పెట్టుకోవడం, అందానికి, ప్రకృతికి ఆకర్షణీయమైన వస్తువులకి ఆకర్షితం అవ్వడం, అలానే హార్మనీ, ప్రశాంతంగా ఉండడం, ఎంజాయ్ చేయడం, బేసికల్లీ ప్లెజర్స్, లగ్జూరియస్ ఐటమ్స్ వీటిని ఎంజాయ్ చేయడం, ఫ్యామిలీతో కలిసి ఉండడం, అలానే కంఫర్ట్, వాళ్ళకి కంఫర్ట్ ముఖ్యం. వాళ్ళు ఉంటున్న ప్లేస్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కానీ కంఫర్ట్గా ఉండడం. ఇవి మ్యూజిక్, మ్యూజిక్, మంచి రుచికరమైన ఫుడ్ తినడం, ఇలాంటివన్నీ వీనస్కు ఉండే సహజ కారకత్వాలు. సో ఈ సహజ కారకత్వాలు నేచర్ని ఎంజాయ్ చేయడం, ట్రావెలింగ్ చేయడం, ఇలాంటివన్నీ వీనస్కు ఉండే సహజ కారకత్వాలు. ఫ్రెండ్షిప్స్, మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం. సో టారస్లోని అంటే వృషభ రాశిలోని మనకి తులారాశిలోని ఈ రెండు కారకత్వాలు కామన్గా అయితే మనకు కనిపిస్తాయి. ఈ రెండు రాశుల్లోని శుక్రుడికి ఉన్న కామన్ కారకత్వాలు ఇవి. కానీ వృషభ రాశికి వచ్చేసరికి వృషభ రాశి స్త్రీ రాశి, అలానే భూతత్వ రాశి. అలానే లిబ్రా తులారాశికి వచ్చేసరికి ఇది పురుష రాశి, వాయుతత్వ రాశి. సో ఇక్కడ అది సహజ జాతక చక్రంలో సెకండ్ హౌస్ని చూపిస్తుంది టారస్, ఇది సప్తమ స్థానాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ శుక్రుడు ఉన్నా కూడా ఈ శుక్రుడి తాలూకా లక్షణాలు అంటే ఈ రాసుల తాలూకా లక్షణాలు అన్నవి చేంజ్ ఉంటుందన్నమాట. ఆ చేంజ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. అయితే వృషభ రాశి భూతత్వ రాశి అవడం వల్ల దే ఆర్ వెరీ గ్రౌండెడ్ అండ్ ప్రాక్టికల్. వాళ్ళు గాల్లో మెడల్ కట్టడాలు లాంటివి ఉండవు. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. సొల్యూషన్ దొరికేలాగా ఆ అప్రోచ్ అన్నది ఉండాలి, లేకపోతే అలాంటి సొల్యూషన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళకి ప్లాన్ అన్నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పక్కా ప్లాన్ అనమాట, పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి. ఉంటేనే ఆ ప్లాన్ని అప్రోచ్ అవుతారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో స్టెబిలిటీ, అది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవ్వచ్చు, రిలేషన్షిప్లో స్టెబిలిటీ అవ్వచ్చు, ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్లో స్టెబిలిటీ, ఆ స్ట్రెంగ్త్ అన్నది ఎక్కువగా వాళ్ళకి అవసరం ఉంటుంది. వీళ్ళు ఎక్కువ ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతూ ఉంటారు స్టెబిలిటీ కోసం. ఇది టారస్కు ఉండే లక్షణం. ఇదే తులారాశికి వచ్చేసరికి తులారాశి వాయుతత్వ రాశి, అలానే పురుష రాశి. వీళ్ళకి ఏంటంటే అన్సర్టనిటీ అనే ఒక సిచ్యువేషన్ని అప్రోచ్ అయ్యి మాటలు మాట్లాడి వాళ్ళకి సంధి చేసి మీడియేటర్గా పనిచేసి ఒక హార్మనీని తీసుకొని రావడం, ఒక బ్యాలెన్స్ని తీసుకొని రావడం, ఒక జస్టిస్, ఈక్వాలిటీని తీసుకొని రావడం ఈ తులారాశి పని. సో అక్కడ ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్డ్గా స్టెబిలిటీ ఉంటే కానీ ఏ విషయాన్ని వాళ్ళు అప్రోచ్ అవ్వరు. వృషభ రాశిలో తులారాశిలో ఏంటంటే ఇంబ్యాలెన్స్డ్ దాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ తెలివితేటలను ఉపయోగించి, వాళ్ళ డిప్లొమసీని ఉపయోగించి దాన్ని బ్యాలెన్స్లోకి తీసుకొని రావడం, అది కూడా న్యాయంగా, ధర్మంగా హార్మోనీని క్రియేట్ చేయడం, ఇది ఈ రాశి తాలూకా లక్షణం. అలానే వీళ్ళకి సెకండ్ హౌస్ కదా, మన సెన్స్ ఆర్గాన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సో ఈ సెన్షువల్ ప్లెజర్స్ ఏవైతే ఉంటాయో, బ్యూటీ, ఆర్ట్, పెర్ఫ్యూమ్స్, డ్యాన్స్, సింగింగ్, కుకింగ్, ఫుడ్, మంచి ఫుడ్, అది కూడా తినడం, టేస్ట్, పాటలు వినడం, మంచి బ్యూటీ, ఆర్ట్, సీనరీ, ట్రావెలింగ్, వీటిని చూడడం. ఈవెన్ వాళ్ళు ట్రావెలింగ్కి వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళు కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఒక 5-6 డేస్ అంటే పొద్దున లేవగానే ఈ ప్లాన్, మనం కొత్త ప్లేస్కి వెళ్ళాం, ఇక్కడ మనకు ఒక 10 అట్రాక్షన్స్ ఈరోజు కవర్ చేసేయాలి అని కాకుండా వెళ్తారు, రిలాక్స్డ్గా ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు లేస్తారు, రెడీ అవుతారు, ఏవో 2-3 అట్రాక్షన్స్ చూస్తారు, అయిపోయింది. అంటే మనం ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఖచ్చితంగా
అక్కడ ఆ సిటీలో ఒక 4-5 ఏరియాలు ఎలా అయినా ఈరోజు కవర్ చేసేయాలని చెమటలు కారుతూ తిరిగే రకం కాదు. సో కంఫర్ట్ అంటే కంఫర్ట్, వాడికి ఆ కంఫర్ట్ కావాలి. సో ఇదన్నమాట. నెక్స్ట్ పేషెన్స్ అండ్ రిలయబిలిటీ. ఈ లక్షణం ఉన్నది రెండిటికి ఉంటుంది, అటు తులారాశికి ఉంటుంది, వృషభ రాశికి ఉంటుంది. ఇద్దరికీ విపరీతమైన ఓపిక ఉంటుంది. అలానే వీళ్ళు నమ్మకస్తులుగా ఉంటారు. అలానే ఎదుటి వ్యక్తులు కూడా ఎదుటి వ్యక్తికి నమ్మించే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎదుటి వ్యక్తిలో కూడా అదే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కాదు, నీతి నిజాయితీని ఎక్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ దగ్గరికి వచ్చేసరికి ఈ ఎర్త్లీ సైన్స్ ఏవైతే ఉంటాయో భూతత్వ రాశులకి ఏంటంటే వాటికి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. వాళ్ళు ఒక ప్లాన్ చేశారు అంటే ఎండ్ వరకు అదే ప్లాన్లో స్టిక్ అయి ఉంటారు. ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అదే ప్లాన్లో పెట్టడానికి ట్రై చేస్తారు తప్ప ఓకే చిన్న ప్రాబ్లం వచ్చింది కదా, చిన్న ఒక టర్న్ తీసుకొని ఇలా వెళ్దాం అన్నది, ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది వాళ్ళకి అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం. కానీ తులారాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఏరీ సైన్ కదా, చాలా ఫాస్ట్ థింకర్స్ ఉంటారు. అడాప్టబిలిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. గోల్ని రీచ్ అవ్వడమే వాళ్ళకి మెయిన్ అనమాట. ఇప్పుడు మీడియేటర్గా మనం దేనికైనా పనిచేస్తున్నాము అంటే వీళ్ళు ఒకటి చెప్తారు, వాళ్ళు నో అంటారు, వీళ్ళు కాదంటారు, ఎస్ అంటారు, నో అంటారు, ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఒక దాని మీదకి ఒక రూల్స్ కొన్నని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని దాని మీద అగ్రిమెంట్కి వస్తారు. సో ఫ్లెక్సిబిలిటీ అన్నది అక్కడ తులారాశికి బాగా కనిపిస్తుంది. అది కూడా 7వ స్థానం, పీపుల్స్ మేనేజ్మెంట్ ప్లేస్. సో ఇక్కడ బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అలానే ఫ్రెండ్షిప్స్లో కానీ లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్స్ వీళ్ళకి ఇష్టం. వృషభ రాశి వాళ్ళకి స్థిరత్వం ఇష్టం. భూతత్వ రాశి కదా, వాళ్ళకి బాగా డీప్ కనెక్షన్స్, అది ఫ్యామిలీ అవనివ్వండి, లవ్డ్ వన్స్ అవనివ్వండి, మ్యారేజ్ విషయంలో కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ, ప్రేమ విషయాల్లో కానీ వాళ్ళు డీప్ ఎమోషనల్ కనెక్షన్ని వెతుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో అది పీపుల్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ ఒక రకంగా. అట్ ద సేమ్ టైం ఆ ట్రస్ట్ వర్ది ఫ్రెండ్షిప్ని, ఆ డీప్ ఎమోషనల్ లాయల్ కనెక్షన్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. అది దొరికేంత వరకు వీళ్ళకి తృప్తి దొరకదు. అది వృషభ రాశి వాళ్ళు. తులారాశి వాళ్ళు వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఒక సిచ్యువేషన్ కానీ, ఒక పర్సన్ని కానీ అన్ని విధాలుగా, అన్ని రకాలుగా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సిచ్యువేషన్ని బట్టి ఎదుటి వ్యక్తిలో వచ్చే మార్పుల్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. అలానే కాన్ఫ్లిక్ట్కి, గొడవలకి, దెబ్బలాట్లకి చాలా దూరంగా ఉంటారు. సిచ్యువేషన్ని బట్టి వీళ్ళు మారుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తిలో వచ్చే మార్పును కూడా వీళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కానీ ఇన్ జనరల్ తులారాశి కానీ, లిబ్రా కానీ పార్ట్నర్స్తో కానీ, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కానీ తిరుగుతూ ఉంటారు. ట్రావెల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మంచి కాన్వర్జేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. థాట్ఫుల్ ఐడియాలజీ కానీ ప్లాన్స్ కానీ డిస్కస్ చేస్తూ ఉంటారు. ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా వృషభ రాశి ఒకసారి ప్లాన్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఇంకా స్టిక్ ఆన్, దాంట్లోంచి మారరు. కానీ తులారాశి వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ప్లాన్ మార్పు ఉన్నా కూడా దాన్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఆ ట్రిప్ని కానీ, సిచ్యువేషన్ని కానీ దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో అన్ని రకాలుగా వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో వృషభ రాశి ఏంటంటే కొంచెం కష్టం. వీళ్ళు పెళ్ళైన కొత్తల్లో నువ్వు ఇలా చెప్పావు, 5 years తర్వాత నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి, నేను నిన్ను నమ్మలేను, నువ్వు నన్ను మోసం చేస్తావు, ఇలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. వీళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది కొంచెం కష్టం, అడాప్ట్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం. వృషభ రాశి వాళ్ళు వీళ్ళు చేసే పనిలో కానీ, ఈవెన్ చిన్న పనైనా పెద్ద పనైనా కూడా దానికి చాలా సీరియస్ అప్రోచ్ ఉంటుంది. బాగా ప్లాన్ చేస్తారు. ఫెయిల్ అవ్వకూడదు అని ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంటుంది. దాంతో అందరూ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కంగారు పెట్టేస్తూ ఉంటారు. తులారాశికి వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కమిట్మెంట్ ఉంటుంది, వీళ్ళు స్ట్రాంగ్గానే పనిచేస్తూ ఉంటారు. కాకపోతే దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఒపీనియన్స్, చుట్టుపక్కల వ్యక్తుల తలగా ఒపీనియన్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ని రన్ చేస్తూ ఉంటారనమాట.
ఆ ఫ్లెక్సిబిలిటీ వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ సేమ్ తులారాశికి కానీ వృషభ రాశికి కానీ సోషల్ ఎంగేజ్మెంట్స్ ఇద్దరికీ చాలా ఇష్టం. తిరగడం, ఫ్రెండ్స్తో తిరగడం కానీ, అలానే ప్రెజెంటబుల్గా ఉండడం, చక్కగా అలంకరణ, అందం, ఇవన్నీ శుక్రుడి తాలూకా లక్షణాలు. అది మేల్ అవనియండి, ఫీమేల్ అవనియండి, వాళ్ళ ఎపీరియన్స్ మీద వీళ్ళు బాగా వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఎపీరియన్స్ అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నది వీళ్ళకి బాగా సూట్ అవుతుంది. వీళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది వృషభ రాశి వాళ్ళకి. తులారాశి సేమ్ శుక్రుడే అయినా కూడా డిఫరెన్సెస్ అన్నవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి డిఫరెన్సెస్. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.